ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియచేయాలని నోటీసులు పంపించారు. దీనికోసం వారం రోజులు గడువు పెట్టింది. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై గవర్నర్కి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకి విరుద్ధమని నోటీసుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలున్నా గవర్నర్ని ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని ఆ నోటీసుల్లో అడిగింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వీటికి సంబంధించి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని 7 రోజుల్లోగా ఆ విషయాన్ని తెలియజేయాలని నోటీసులు సిఐడి అధికారులు దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఇవ్వడం జరిగింది. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై గవర్నర్ ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ రోసా నిబంధనలకు విరుద్ధం అని ఆ నోటీసులో స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా వీళ్ళకి వీళ్ళకి నోటీసు ఇవ్వడానికి ప్రధాన కారణం మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే నోటీసు కూడా చెప్పింది. ముఖ్యంగా దీనికి నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణ నేతృత్వంలో దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు గురువారం నాడు రాజ్భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కలిశారు. జీతాలు, పెన్షన్ చెల్లింపులో జాప్యం కారణంగా ఉద్యోగాలు పడుతున్నటువంటి ఆర్థిక బాధలను ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ఈ విధంగా సమయానికి జీతాలు ఇవ్వకపోవడం మూలంగా తీవ్రంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా వేతనాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ కలవటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. అదేవిధంగా కూడా వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఏవైతే ఈ జీతాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు లోపల కూడా దగ్గర 95% ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక దురుద్దేశపూర్వకంగానే వీటిపై గవర్నర్ కలిసి ఈ విధంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు అన్న భావన అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైనా నోటీసు సంబంధించినటువంటి వివరణ ఇవ్వడానికి ఒక 7 రోజులు మాత్రమే వాళ్ళకి గడువు ఇచ్చిన నేపథ్యం అయితే దీనికి సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము గవర్నర్ కలిసినందుకు మాకు నోటీసులు లేదు, కేవలం మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే మాకు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా ప్రభుత్వం పేర్కొంది. దీన్ని బట్టి గవర్నర్ కలిసినందుకు మా మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీడియాతో వచ్చిన వార్తల ఆధారంగా మా మీద చర్యలు తీసుకోవాలని ప్రయత్నించినట్లయితే అన్ని సంఘాలు కూడా ఏపీఎన్జీఓ సంఘం కానీ మిగతా ఏవైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకొక న్యాయం, మాకు న్యాయం అని కూడా వాళ్ళు అడిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా సూర్యనారాయణరాజు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఈయన మాట్లాడుతూ కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వానికి మా ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో ఆ ఉద్యోగ సంఘానికి గుర్తింపు అనేది రాలేదు. గత కొంతకాలం నుంచి కూడా మేము అనేక విధాలుగా ఉద్యోగుల కోసం పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా మాకు గుర్తింపు రావడం జరిగింది. మాకు ప్రత్యేకంగా గుర్తింపు రావడం కానీ రద్దు చేసే అవకాశం కూడా లేదని అనుకుంటున్నాము. ఒకవేళ రద్దు చేసే పరిస్థితి కనుక వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు అని ఆయన ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన పరిస్థితి కనపడింది. Right. Thank you, Ravi Krishna.